మనం చూసిన తర్వాత నా బాడీలో వైబ్రేషన్స్ వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హే బక్రా. సో ఈరోజు మనతో ఉన్నారు బ్రో అభిషేక్. సో బ్రో ఎట్లా చేద్దాం వీడియో, ఏంది కథ? వీడియో అనేది ఏంటంటే మా ఫ్రెండ్ ఉంది నవ్య అని. సో విల్ ట్రై ఫర్ ఫ్లర్టింగ్ షూట్. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. తను ఇప్పుడు ఎక్కడ ఉంది బ్రో? తన టెర్రస్ మీద ఉంది. నేను ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes పైనకి వస్తున్నా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడని చెప్పిన. సో పైనకి పోదాం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో నేను అన్న ఫ్రెండ్గా వెళ్ళి అమ్మాయిని ఫ్లడ్ చేయాలి. సో మనం ఆబ్వియస్లీ ఫ్లడ్ బాగా చేస్తాం కాబట్టి చూద్దాం ఎట్లా అవుతుందో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేసు నచ్చితే ఒక లైక్ షేర్ 100% వేసుకోండి. వీడియో అయిన తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్. Hi, my friend Shrikant. Hi, this is Shrikant. And your good name? Navya. It's okay. 1 second, call us. Just 1 second. Okay bro, okay, carry on. ఏం లేదు, తిను నాకు ఇట్లా మోడలింగ్ షూట్స్ ద్వారా తెలుసు. సో మీరు కూడా మోడలింగ్ చేస్తారు అది ఇది అన్నారు. అదే జస్ట్ అదే దాని గురించి వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ షూట్. సో ఇన్ కేస్ మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా అన్నట్టు నేను కలిసాను. అంటే ఎలాంటి కాన్సెప్ట్ అనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి కాన్సెప్ట్ వైజ్ ఏం లేదు. ఫస్ట్ విల్ గో ఫర్ ఎ ఫోటో షూట్, దెన్ ఆఫ్టర్ విల్ ప్లాన్ ఫర్ సంథింగ్. ఏంటంటే మీ ఫోటో షేర్ చేసింది నాకు ఆల్రెడీ. యువర్ లైక్ డామ్ క్యూట్. ఇంతందంగా ఉన్నవే ఎవరే నువ్వు. అంటే చూడంగానే బెస్ట్ ఇంప్రెషన్ వచ్చింది నాకు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది. ఐ వుడ్ లైక్ టు అంటే మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇంత అందమైన అమ్మాయిని పుట్టించారు కదా వాళ్ళు. అందమా అందుమా అందనంటే అందమా. మీకు ఇన్ కేస్ ఛాన్స్ వస్తే మీరు మాత్రం ఆగ్రా లేదా ప్యారిస్ మాత్రం వెళ్ళకండి. అంటే జనాలు వాటిని చూడడం మానేసి మిమ్మల్ని చూస్తారు. నిజంగా దట్ మచ్ అంత క్యూట్ ఉన్నారు మీరు. ఇది కొంచెం మరీ ఎక్కువేం లేదు. ఉన్నది చెప్తున్నా. వాట్ ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్ అదే చెప్తున్నా మీకు. సో ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇది నాకు ఇప్పటి వరకు అనిపించలేదు. బస్ మిమ్మల్ని చూసి నాకు అనిపించింది. దేవుడు అందం అద్భుతం రూపంలో మీ ప్రపంచానికి మిమ్మల్ని పంపించిండు తెలుసా. అంటే పుట్టినప్పటి నుంచి ఇంత అందంగా ఉన్నారా లేదా పెరిగే కొద్ది అందం పెరిగిందా? అబ్బా చంపేశారు. మా పేరెంట్స్ని అడగాలి, వాళ్ళు కదా నన్ను చూసి చిన్నప్పటి నుంచి. కానీ ఇంకొకటి చెప్పనా, నేను మీ లైఫ్లోకి వచ్చినంటే అంతకంటే బ్యూటిఫుల్ అవుతారు మీరు. అదేలా అంటే మీ హార్ట్లోకి వస్తే. నా హార్ట్ ఖాళీ ఉందని మీకు ఎలా తెలుసు? ఖాళీ ఉంటుంది, స్పేస్ ఉంటుంది అనేది పక్కన పెడితే మనసుకి నచ్చే మనిషి కావాలి. చందమామ అందం ఒక నైట్ వరకు ఉండొచ్చు, కానీ నీ అందం మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ నా లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఉంటుంది. నేను ఒకటి చెప్తా, ఐ లైక్ యూ. అంటే కుదిరితే కాఫీ లేదా లంచ్ లేదా లాంగ్ డ్రైవ్ ఇవన్నీ ఉంటాయి కదా, డేటింగ్ అవేమో అట్లాంటివి నేను చేయను. చూడంగానే నచ్చేసారు నాకు. నీకు నచ్చితే కంటిన్యూ చేద్దాం, నచ్చట్లేదు అంటే ఫస్ట్ ఫ్రెండ్ చేద్దాం, తర్వాత విల్ స్లోలీ మూవ్ ఆన్. ఫ్రెండ్షిప్ అయితే ఓకే కదా. మిమ్మల్ని చూసి మాటలు కూడా రావట్లేదు తెలుసా నాకు. ఊళ్ళో తేలుతున్నా నేను ఇట్లా. ఈ మాట చివరిగా చెప్పినా నీ మనసుకు తగిలేలా చెప్తా. ఇన్ కేస్ నాకు ఈ మూమెంట్లో అప్సరస, సౌందర్య వీళ్ళు ఎవరైనా కనిపించారు అనుకో, వాళ్ళని తిడతా నేను. వెళ్తూ అంత అందం నీకు ఇచ్చిపోయారు కదా.
నువ్వు ఒప్పుకున్నావు అంటే ప్రపంచానికి 8వ వింత అవుతాం మనం. నాకే వింత అవ్వాలి, నేను ఇలానే బాగున్నా. చాలా హట్టింగ్గా ఫీల్ అవుతున్నా నేను ఇట్లా మాట్లాడేసరికి. అంటే చూడంగానే నచ్చిన మనసులో ఉన్న మాట చెప్పిన, అండ్ జస్ట్ ఏదో మీట్ అవుదామని వచ్చినా కానీ నాకేముండేనో అది చెప్పిన. దానికి నువ్వు ఇంకా ఇట్లా అనేసరికి అంటే ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటానో లేదో అన్నది నీకు అర్థమవుతుంది. నిజంగా నీతో మాట్లాడితే నాకు టైం కూడా అర్థం కావట్లేదు తెలుసా. అంటే అంత పిచ్చి పిచ్చిగా నచ్చినావు, మిమ్మల్ని చూసిన తర్వాత టోటల్లీ నా మతే పోయింది. ఏం లేదు అంటే మిమ్మల్ని చూసిన తర్వాత నా బాడీలో వైబ్రేషన్స్ వచ్చేసినాయి. ఒక చిన్న ఫేవర్ చేయండి. I want to kiss you like. అంటే అదేంటి అంటే చూడంగా నేను వచ్చేసిరండి. వచ్చావు నీ పాటికి నువ్వు కాంప్లిమెంట్స్ ఇచ్చావు, 5 నిమిషాలు మాట్లాడు, అంతలోనే కిస్ అయింది. అసలు అంటే నేను చాలా ఫాస్ట్ అండి, ఎక్స్ప్రెస్ ట్రైన్ లెక్క. మరి ఇంత ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటారా? అంటే నేను కాదు బాబు, నేను అంత ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే కాదు. ఐ బాట్ సంథింగ్ ఫర్ యూ, నీకోసం ఒకటి తెచ్చిన. కళ్ళు మూసుకో, కాక్రోచ్ కాదులే, మిర్చి. అంటే ఇది ఎందుకు తెచ్చిన తెలుసా? నీ ఫోటో చూసిన తర్వాత దీనికి ఉండే హాట్నెస్, స్పైసీనెస్ నీలో డబ్బాలు ఉన్నాయని ఇది చూపించడానికి తెచ్చినాను. అందరూ వెరైటీగా ఫ్లవర్తో ప్రపోజ్ చేస్తారు కదా, నేను మిర్చితో ప్రపోజ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై మిర్చి తీసుకోండి. అంటే చెప్పిన కదా, అంటే నా మిర్చి తీసుకురంటే నన్ను ఎక్కడో యాక్సెప్ట్ చేసిర్రు అన్న. నీ మిర్చి, నీ కాంప్లిమెంట్స్ నచ్చింది, మిర్చి నచ్చింది, నువ్వు నచ్చావు అని చెప్పలేదు నేను. సో చివరిగా ప్లీజ్ ఒక అగ్గాయిని అండి, ఇన్ని మాటలతో ఇంప్రెస్ చేసినా కదా, అట్లీస్ట్ ఒక అగ్గాయిన అంటే ఫ్రెండ్షిప్ లెక్కనే ఇవ్వండి, ఏమైతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియలీ చెప్తున్నా కదా, నిజం. ఇక మళ్ళీ మీరు కాంప్లిమెంట్స్ ఇచ్చినారు అనుకోకండి, నిజంగా వస్తున్నావు నువ్వు. నీ నవ్వు, నీ సిగ్గుకే పడిపోయిన సగం నేను. మీ మీద ఒక ఫ్లట్టింగ్ వీడియో చేద్దాం అని అన్నాడు. సో మేము వీడియో షూట్ చేస్తున్నాం, పైనుంచి కింద కెమెరా పెట్టిర్రు, ఏమనుకోద్దు, ఐఎమ్ సో సారీ. నేను ఇంత గలీజ్ అవతారంలో ఉన్నప్పుడే మీకు ప్రాంక్ వీడియోస్ అని ఎందుకు? అంటే జస్ట్ మీ మీద మీ రిమెంబరెన్స్ కోసం ఒక వీడియో చేద్దాం, తను ఎట్లా రియాక్ట్ అవుతుంది అని తను చెక్ చేద్దాం అన్నాడు. ఎందుకు ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ నా మీద? అసలు ఏడాడు కెమెరా తీసుకురా. మీకు ఎట్లా అనిపించింది? అంటే మంచి హెల్దీ ఫ్లట్టింగ్ చేసిన కదా నేను. చాలా కాంప్లిమెంట్, నాకు నిజం అనుకునే గాల్లో ఏడో తేలిపోతున్నాను. అన్ని నిజంగా మంచిగా ఉన్నాను. ఇది మాత్రం ఇది నిజమే. నేను ఇప్పుడు నమ్మద్దు. నువ్వు ఇప్పటి వరకు చేసిన ఎక్స్పెరిమెంట్లతో నాకు డౌట్, ఇప్పుడు మళ్ళీ నీ కాంప్లిమెంట్ చాలా డౌట్. సో బ్రదర్, వీడియో చేసినాం కదా, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా? పర్ఫెక్ట్, చేసుకోవచ్చు. మీరు అవసరంలో ఉన్నప్పుడు అప్లోడ్ చేసుకుంటా. ఏం కాదు, మీరు మీ అందం 10 మందికి తెలియాలి కదా, సో చేసుకోవచ్చా? సే హై టు ద కెమెరా. హాయ్. అండ్ సబ్స్క్రైబ్ టు హే బక్రా చెప్పండి. సబ్స్క్రైబ్ టు హే బక్రా. అండ్ ఇంకేం చెప్పారా? లైక్, షేర్ అని కూడా చెప్పండి. బ్రో నువ్వు కూడా చెప్పు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.